రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని, అసెంబ్లీ గౌరవాన్ని స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు మంటగలుపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సుధాకర్ బాబు ఆరోపించారు. స్పీకర్ పదవిలో ఉండి ఒక దళితుడిపై స్పీకర్ చెంపదెబ్బ కొట్టారని మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు ప్రతిరోజు దళిత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. అయినా సీఎం ఎందుకు స్పందించడం లేదని టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిచే రాజ్యాంగపరమైన పదవుల్లోకి వచ్చిన అయ్యన్న పాత్రుడు అంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణంరాజు ఇద్దరు కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తుంటే ఎందుకు వారి పట్ల ఉదాసీనమైన వైఖరిని అవలంబిస్తున్నాడు అని అడుగుతున్నాం. స్పీకర్ లాంటి అత్యున్నతమైన పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు చంపక పెట్టి చెళ్ళున మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారుణ్ణి బహిరంగంగా కొడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనం దాల్చాడని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిచే